చూశారు కదా, థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మరియు రియల్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇటువంటి మార్కెట్లో మన స్ట్రాటజీస్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మన డిప్లాయిడ్ స్ట్రాటజీస్ ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ 4610, ఇక్కడ వచ్చేసరికి మనకి అరౌండ్ ఇక్కడ 5 స్ట్రాటజీస్ 4610 అండ్ ఆల్సో టోటల్ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి 8+11 స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. 11 స్ట్రాటజీస్ మీద ఇక్కడ 4610 అండ్ ఆల్సో ఇంకొకటి 4750, అంటే మనకి 9300 ప్లస్లో ప్రాఫిట్ అయితే చూపెడుతుంది. సో మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి మీకు స్ట్రాటజీస్ చూపెడతాను, ఆ స్ట్రాటజీస్ ఏంటో అండ్ స్ట్రాటజీ వైజ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ చూపెడతాను. సో ఇప్పుడు మనం ఈ ఓవరాల్గా 9300 ఉంది కదా, అవి వచ్చేసరికి ఈ టోటల్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక మీకు డిస్క్రిప్షన్లో ఈ టోటల్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ అన్నమాట. ఇక్కడ వరకు టోటల్ 13 స్ట్రాటజీస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకి మన బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీస్ వచ్చేసరికి నియర్లీ 1400 రూపీస్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఈ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి నియర్లీ 1400 రూపీస్ దాకా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. మరి ప్రాఫిట్ ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మనకు చూపెట్టిన టోటల్ అరౌండ్ 9300 ఉంది కదా, ఆ 9300 ప్లస్ ఈ మైనస్ ఈ ప్లస్ 1400 కలిపితే అరౌండ్ 11000 దాకా ప్రాఫిట్ సైడే ఉంది. ఓన్లీ ఈ స్ట్రాటజీస్ వల్ల, ఓన్లీ నిఫ్టీ, ఈ మిగతా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ స్ట్రాటజీస్ వల్ల ఓన్లీ 8 స్ట్రాటజీస్ వల్ల మనకి అరౌండ్ 11000 దాకా ప్రాఫిట్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి అరౌండ్ 1400 to 1800 నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఆ రీజన్ ఏంటి, నిన్నటి వరకు ప్రాఫిట్ ఉంది కదా, ఈరోజు ఎందుకు మనకు అలా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందో ఒకసారి మీకు చూపెడతాను. అదే మీకు ఇప్పుడు ఈ వీడియోలో లైవ్లో చూపెడతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఒక పెర్ఫార్మెన్స్ చూద్దాం. నిఫ్టీ, సో మనకు ఆర్డర్ ఎక్కడ తీసుకుంది, ఇది డేట్ ఒకసారి చూద్దాం. ఇది 4th, 5th డేట్ -205 దగ్గర క్లోజ్ అయింది. సో మన క్లోజ్ వచ్చేసరికి 2 రెండిటికి ఎంట్రీ తీసుకుంది, మనకి 2 మినిట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి చూద్దాం నిఫ్టీ పెర్ఫార్మెన్సే మనం ఇక్కడ చూద్దాం చార్ట్లో. సో 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్. సో మన రూల్ ఏంది, 245 క్యాండిల్ బ్రేక్అవుట్. 245 క్యాండిల్ బ్రేక్అవుట్ ఎక్కడ ఉంది, సారీ 145, ఇక్కడ 145 బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్, ఇదే కదా నిఫ్టీ కదా, 145 బ్రేక్అవుట్. ఓకే, సో ఇది 145 బ్రేక్అవుట్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. సో మనకి రూల్ ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్ హై బ్రేక్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడ హై బ్రేక్ అయింది, అండ్ ఆల్సో ఇది 145 క్యాండిల్ ఇది కదా 145 హై బ్రేక్అవుట్ అవ్వాలి. ఆర్ఎస్ఐ ఎబో ఉండాలి, ఆర్ఎస్ఐ 60% ఎబో అని ఉండాలి. సో ఇక్కడ 60% ఎబో ఉంది, బట్ పైకి వెళ్ళి మార్కెట్ రివర్సల్ అయినట్టు చూస్తున్నాం. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోలేదు, పైకి వెళ్ళింది, పాయింట్స్ ఇచ్చింది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఎంత, అరౌండ్ 25 పాయింట్స్ దాకా పెరిగింది, మళ్ళీ రివర్సల్ అయింది, ఎస్ఎల్ హిట్ అయింది. సో చాలా చిన్న క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది, మనకు ఆర్ఎస్ఐ ఇక్కడ కరెక్ట్ తీసుకుంది ఇది. సో మన నిఫ్టీలో చూసాం ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది. సో ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు 2 ఆర్డర్స్ తీసుకుంది, ఇది కాల్, టైం వచ్చేసరికి 11:14కి తీసుకుంది, 12:40కి ఎగ్జిట్ అయింది. చూద్దాం మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓకే,
దీని ఒకసారి క్యాండిల్ ఓపెన్ చేస్తాను. టైం వచ్చేసరికి ఒకసారి టైం చూద్దాం. 11:14 తీసుకుంది. అంటే ఇది వచ్చేసరికి 10:45 బ్రేక్అవుట్ కదా, మిడ్ క్యాప్ 10:45 బ్రేక్అవుట్. సో ఇది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్. ఇక్కడ మనం 2 హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాం. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్. సో 10:45 బ్రేక్అవుట్. ఇక్కడ ఏమైపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏమైపోయిందంటే చూడండి, 10:45 ఇక్కడ హై బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆల్సో మనకు ఆర్ఎస్ఐ కూడా 60% అబోవ్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఏమైపోయింది, 9:15 ఇది 10 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ హై. సో ఇక్కడ హై, ఇక్కడ హై, ఇక్కడ హై, బట్ మనకి ఏమైపోయింది, రివర్సల్ అయిపోయింది మార్కెట్. సో ఎస్ఎల్ హిట్ అయింది. సో మేజర్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్ వాలటిలిటీ వల్ల ఇక్కడ కూడా ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ డిప్లాయిడ్ స్ట్రాటజీలోకి వెళ్దాం. ఒకటి ఎస్ఎల్ హిట్ ఇక్కడ అయింది, ఇది 139 రూపీస్. ఇది 258కి తీసుకుంది మిడ్ క్యాప్, 259కి ఎగ్జిట్ అయింది. అది కూడా ఒకసారి చూద్దాం. 258 ఓకే, అరౌండ్ ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంది. మనకేంది, మనకి 245 క్యాండిల్ బ్రేక్అవుట్ అన్నమాట ఈ క్యాండిల్. సో ఇక్కడ హై బ్రేక్ అయింది, ఇక్కడ హై బ్రేక్ అయింది. సో ఇమీడియట్లీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్లీ మనకి 3కి టైం పెట్టాం ఫ్రెండ్స్, అందుకే మనకి జల్దీ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి 259. సో మనకి టైం సెట్టింగ్ వల్ల రివర్సల్ అయినట్టు చూస్తున్నాం. ఇది 245 బ్రేక్అవుట్ మిడ్ క్యాప్. బట్ మూమెంట్ ఇచ్చింది, బట్ చాలా తక్కువ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి అరౌండ్ 15 to 20 పాయింట్స్ ఇచ్చింది. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఫస్ట్ ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ కాల్ తీసుకుంది. ఈ టైం వచ్చేసరికి 10:05కి తీసుకుంది, 10:10కి ఎగ్జిట్ అయింది. 2 ఆర్డర్స్ తీసుకుంది మార్నింగ్ సెషన్లోనే. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 10:05కి ఎంట్రీ తీసుకుంది, 10:10కి ఎగ్జిట్ అయింది. ఇక్కడ మనకి 9:45 బ్రేక్అవుట్ కాబట్టి 9:45 బ్రేక్అవుట్. ఇది 9:45 బ్రేక్అవుట్. ఇది 9:45 బ్రేక్అవుట్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్. సో మనకు రూల్ ఏంది, 9:45 అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ బ్రేక్ అయింది, బట్ ఎమ్మటే రివర్సల్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయింది, ఆర్ఎస్ఐ ఎబోవ్ ఉంది, అండ్ ఆల్సో ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఎబోవ్ ఉంది. సో క్లియర్గా ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్ ఇచ్చింది, పైకి వెళ్ళింది, ఎమ్మటే రివర్సల్ అయింది, ఎస్ఎల్ హిట్ అయింది. అంటే మన క్యాండిల్ లో టచ్ చేసింది. 9:45 క్యాండిల్ కదా, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది చూడండి. ఎమ్మటే రివర్సల్, బిగ్ క్యాండిల్ రివర్సల్ అయింది. మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది, చూడండి. సేమ్ అదే మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత ఇంకొక ఆర్డర్ కూడా తీసుకుంది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి 424. సేమ్ ఇది వచ్చేసరికి 10:51కి తీసుకుంది, 10:40 క్లోజ్ అయింది.
1051 945 బ్రేక్అవుట్ 1051కి తీసుకుంది అనమాట. ఇక్కడ తీసుకుంది ఈ ఏరియాలో మళ్ళీ తీసుకుంది, ఎందుకంటే ఆర్ఎస్ఐ 60% అబో. సో ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇమీడియట్గా ఎగ్జిట్ అయితే అంటే 2 ఆర్డర్సే. ఇక్కడ చూడండి 2 ఆర్డర్స్ తీసుకుంది, ఓవరాల్గా 543. ఓవరాల్గా మనకి ఈరోజు మార్కెట్లో కొద్దిగా వాలటైలిటీ ఇంపాక్ట్ వల్ల మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. సో మనకు ప్రాఫిట్ దేంట్లో వచ్చాయంటే మిగతా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, కండిషన్ బేస్డ్ స్ట్రాటజీస్, దాంట్లో మనకి ప్రాఫిట్ వచ్చాయి. అవి కూడా ఒకసారి చూపెడతాను. ఇప్పుడు మనకి అరౌండ్ 1500 to 1600 లాస్ చూసాం కదా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో. మిగతా వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీవి చూడండి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంది. ఇది కూడా ఇక్కడ నుంచి ఆర్డర్స్ కౌంట్ చేస్తే 5 days. బట్ ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది అంటున్నారు. బట్ మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకున్నా చూద్దాం ఒకసారి ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో. ఫైనాన్స్ నిఫ్టీ ఒక్కొక్క స్ట్రాటజీ ఫిఫ్త్ ఇవి వచ్చేసరికి పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ వచ్చేసరికి మీకు రియల్ ట్రేడ్ చూపెట్టాను. ఇది కూడా 5th 29 ఆర్డర్ నెంబర్, 26 ఆర్డర్ నెంబర్ ఒకసారి చూద్దాం. 3rd ఇది. సో మల్టిపుల్ టైమ్స్ సిగ్నల్స్ ఇచ్చాయి కాబట్టి ఇన్ని ఆర్డర్స్ తీసుకుంది. 4th 29 5th ఓకే 29 ఆర్డర్ నెంబర్ 29 దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఆర్డర్ నెంబర్ 29 ఇక్కడ నుంచి ఓకే. ఎన్ని ఆర్డర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఆర్డర్స్ తీసుకుంది. 14 ఆర్డర్స్ తీసుకుంది. 14 ఆర్డర్స్లో 29 నెంబర్ కానీ కౌంట్ చేస్తే ఎస్ఎల్ ఎన్నిట్ అయ్యాయి అంటే 1 2 3 మొత్తం 14 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 14 ఆర్డర్స్లో 3 ఆర్డర్లు ఎస్ఎల్ హిట్ అయ్యాయి. 1 2 3 11 ఆర్డర్స్లో వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీలో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక్కడ ఓకేనా. ఇది ఫైనాన్స్ నిఫ్టీ. సో నేను ఫైనాన్స్ నిఫ్టీ ఇంకో మిడ్ క్యాప్ నిఫ్టీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఫైనాన్స్ నిఫ్టీ మీకు చూపెట్టాను. ఇది నిఫ్టీ ఇది తీసుకుందాం ఒక్క నిమిషం. సో నిఫ్టీలో వచ్చేసరికి ఒక నిమిషం నిఫ్టీలో సో నిఫ్టీలో ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఇక్కడ, అది ఎస్ఎల్ హిట్ అయింది. ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. ఇది బ్రేక్అవుటా కాదు ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ స్టడీస్ 5-1 ఓకే. ఇది కూడా చూస్తే నెంబర్ అంటే మనం కండిషన్ అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఆ కండిషన్ బేస్డ్ మీద అన్ని ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. అది ఆర్డర్ నెంబర్ 19 దగ్గర నుంచి ఒకసారి మీకు చూపెడతాను. ఐ థింక్ చాలామంది ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ కూడా చేశారనుకుంటా. ఇవే స్ట్రాటజీస్ సేమ్ నేను చెప్పిన రిజల్ట్స్ మీ దాంట్లో కూడా ఉండొచ్చు. ఒకసారి సేమ్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమ్ రిజల్ట్స్ వచ్చాయని. సో ఇక్కడ నుంచి 19 నెంబర్ కానించి ఫ్రెండ్స్ 19 నెంబర్ కానించి తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సేమ్ 14 ఆర్డర్స్ తీసుకుంది ఈరోజు. 14 ఆర్డర్స్ తీసుకుంది. 19 నెంబర్ కానించి క్యాలిక్యులేట్ చేస్తే 14లో 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. 667 693 ఈ 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి 14 ఆర్డర్స్లో. 12 ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అయ్యాయి. 14 ఆర్డర్స్లో 12 ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అయ్యాయి. 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 5-1 అండ్ ఆల్సో ఫైనాన్స్ నిఫ్టీ. సో మనకు అందుకే ఇక్కడ చూస్తే ఈ అరౌండ్ మనకి ఈ ఎస్ఎల్ ఈ స్ట్రాటజీస్ ప్రాఫిట్ బుకింగ్ కాకపోతే మాత్రం అరౌండ్ 5000+ ఉంటుండే ఇక్కడ. సో ఫైనాన్స్ నిఫ్టీలో 14 ఆర్డర్స్ తీసుకున్నా, అందులో 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి అండ్ 11 ఆర్డర్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో 14 ఆర్డర్స్ తీసుకుని మొత్తం
14 ఆర్డర్స్లో 2 ఎస్ఎల్ హిట్ అయ్యి మిగతా పాజిటివ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. సో మీకు ఇక్కడ కూడా ఒక్కొక్క స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ చూపెడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఇక్కడ. సో నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీలో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఫైనాన్స్ నిఫ్టీ ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ నెంబర్ 30. ఓకే, ఆర్డర్ నెంబర్ 32 కానించి తీసుకోండి ఫ్రెండ్స్. ఆర్డర్ నెంబర్ 32 కానించి ఈరోజు డేట్ చూడండి, మీకు చూపెడతాను. 5th ఏప్రిల్. ఓకేనా. సో 32 కానించి తీసుకుంటే ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటే కౌంట్ చేద్దాం. ఫైనల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఆర్డర్స్ తీసుకుంది. 15 ఆర్డర్స్లో 1 2 3 ఆర్డర్స్ ఎస్ఎల్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. 3 ఈ 1 - 4 ఆర్డర్స్. 15లో 11 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి, 4 ఆర్డర్స్ వచ్చేసరికి నెగిటివ్ క్లోజ్ అయ్యాయి. ఆర్డర్స్ వైజ్ పెర్ఫార్మెన్స్ చెప్తున్నాను. నిఫ్టీ బ్రేక్అవుట్ కాదు. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనం ఇందాక చూసినట్టే. 17 నెంబర్ 5. ఫ్రెండ్స్ మీ పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ కూడా ఇదే విధంగా ఉందా ఒకసారి చూడండి. ఓకే, 15 నెంబర్ 17 నెంబర్ డేట్ 5th. ఓకే, 16 నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. సో 17 నెంబర్ కానీ ఆర్డర్స్ తీసుకుంది. డేటు 17 నెంబర్. ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 14 15 14 ఆర్డర్స్లో 1 2 3 ఆర్డర్స్లో ఎస్ఎల్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. టోటల్ 14 ఆర్డర్స్లో 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి, 11 ఆర్డర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో కూడా ఆర్డర్స్ తీసుకోలేదు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఓన్లీ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో మనకు ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే మన స్ట్రాటజీస్లో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి చూసాక రిజల్ట్స్ ఏ విధంగా ఉందో. మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో ఇంకొక కండిషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేశాను ఫ్రెండ్స్. జనరల్గా ఏం చేశానంటే మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ 60% అబోవ్ ఉండాలని ఆర్ఎస్ఐ రూల్ పెట్టాను కదా. ఇంకోటి ఏం చేశానంటే 40% బిలో నుంచి 40% బిలో ప్రీవియస్ క్యాండిల్ 40% బిలో ఉండి నెక్స్ట్ క్యాండిల్ 40% అబోవ్ ఉన్న బై పొజిషన్ తీసుకోవాలి. సిగ్నల్ బై పొజిషన్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలి, ఇక్కడ కూడా అబోవ్ ఉన్న తీసుకోవాలన్నట్టు పెట్టాను. సేమ్ సేల్ పొజిషన్ కూడా అంతే. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఇలా 60% అబోవ్ ఉండి నెక్స్ట్ క్యాండిల్ 60% బిలో ఉండి అండ్ ఆల్సో కండిషన్ కూడా మనకి క్లియర్గా ఎగ్జిక్యూట్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలని కండిషన్ పెట్టాను. సో ఈ విధంగా. సో ఓవరాల్గా ఈరోజు మన పెర్ఫార్మెన్స్ చూస్తే రియల్ టైం ట్రేడ్ పెర్ఫార్మెన్స్ అరౌండ్ 1800 ఉంది. మిగతా స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకు ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. మీ రిజల్ట్స్ కూడా ఇదే విధంగా ఉంటే డిస్క్రిప్షన్లో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సేమ్ మీకు ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్ ఫ్రీ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ టోటల్ 11 స్ట్రాటజీస్. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. ఈ 3 బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి డిఫరెంట్. సో ఇవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను. సో చాలామంది ఫ్రెండ్స్ కూడా పేపర్ ట్రేడ్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేసుకోండి.
పేపర్ ట్రేటాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పేపర్ ట్రేడింగ్ చేసుకొని మీకంటూ నమ్మకం వస్తే 1 వారం 2 వారాలు లేదా నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడింగ్లో ఇవే స్ట్రాటజీస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి కాబట్టి మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రియల్ టైంలో ఈ స్ట్రాటజీస్ ట్రేడ్ చేయాలంటే ఏంజెల్ ఫైర్స్ ఆర్ ఎలిజిబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్తో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాట్ త్రూ ఇందులో ట్రేడ్ చేయండి. ఎందుకంటే ట్రేటాన్ వాళ్ళకి మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది ఈ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నందుకు ట్రేటాన్లో. సో ఆ ఛార్జెస్ మీకు వద్దు అనుకుంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాట్ త్రూ ఇందులో ట్రేడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ట్రేటాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూశారు కదా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.